ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగానున్నాడు. ప్రియులారా, మన దేవుడు యథార్థవంతుడు. యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేయును. యథార్థవంతుడైన దావీదును దేవుడు వర్ధిల్ల చేసి ఉన్నాడు. సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను, దావీదు కుటుంబము అంతకంతకు ప్రబలెను. యథార్థవంతుడైన యోసేపును దేవుడు వర్ధిల్ల చేసి ఉన్నాడు. యథార్థవంతుడైన హిజ్కియా రాజును దేవుడు వర్ధిల్ల చేసి ఉన్నాడు. యథార్థవంతుడైన యోబు భక్తుని దేవుడు వర్ధిల్ల చేసి ఉన్నాడు. ప్రియులరా, మనమును యథార్థవంతులుగా జీవించి వర్ధిల్లుదుముగాక. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ప్రియులరా, మనము వర్ధిల్లుటకు మన అతిక్రమములను, మన దోషములను, మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుదుముగాక. యుక్త మార్గమైన యేసు మార్గములో మనము నడుచుకొందుముగాక. తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల మా యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. గత కాలమంతయు నీ రెక్కల నీడలు మమ్ములను భద్రపరిచినందుకై స్తోత్రములు. మరొక నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందుకై నిన్ను స్తుతిస్తున్నాము. ఈ దినమంతయు నీ సన్నిధి మాతో ఉంచి నడిపించుమని, ఈ వాగ్దానము మా అందరి జీవితములో నెరవేర్చమని ప్రార్థన చేయుచున్నాం. ప్రతి ఒక్కరూ పాపములు ఒప్పుకొని, దోషములు ఒప్పుకొని యథార్థముగా నీ సన్నిధిలో బ్రతుకున్నట్లు సహాయము చేయమని, ప్రతి ఒక్కరి సమస్యలు తొలగించుమని, గొప్ప నెమ్మది సమాధానము నీ బిడ్డలకు దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆశ్రయ దుర్గము